రెడీ ఇది ఎంత బాగా వచ్చినాయి చూడు రెడీ రెడీ మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో మోమోస్ ఎందుకంటే ఇవి ఎన్నో రకాలు ఆవిరి కుడక పెట్టుకుంటాము మనం ఇట్లా ఇదొక వెరైటీగా చేస్తాను ఇక మోమోస్ చేస్తున్నా పిల్లలు ఇష్టంగా ఇష్టంగా తింటారు మోమోస్ ఇక చాలా బయట కుడక మోమోస్ అంటే బాగా ఇష్టం ఉంటుంది ఇది రకరకాలు చేస్తారు ఈ టేస్ట్ లెవెల్ ఉంటుంది మనం ఎప్పుడెప్పుడు ఇట్లా చేసుకొని తింటాం కాబట్టి వాళ్ళకి పెడదామని నేను రెడీ పెట్టుకున్నాను బయట కొనుక్కొని తింటున్నారు బండ్లు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు బయట ఎక్కువ ఇష్టంగా తింటున్నారు కాబట్టి కనిపిస్తున్నాయి ఇదంతా ప్రాసెస్ అంతా పెట్టబోయే అరుచుకుందాం మంచిగున్నారా మీరు నేను మంచిగా ఉన్నా ఎందుకంటే మంచి మంచి మోమోస్ తోటి కూడా మీ ముందుకు వస్తా సూపర్ సూపర్ ఇది ఏం చెప్పలేను అంత బాగుంటాయి ఏంటంటే పెసరపప్పు అంటే హెల్దీ పిల్లలకు గుడికి వెళ్తే మనకు గుడికి వెళ్తే ఇప్పుడు సల్వా గుడికి ఇది అంటే ఆయిల్ లో కాకుండా మోమోస్ అంటే ఆవిరికే చేస్తారు కానీ నేను ఇదొక రకంగా నేను వాటర్ ఎట్లా ఉడికిస్తా ఏం ఉడికిస్తాను లాస్ట్ గా చూస్తేనే అలా అర్థమైతే చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పండి మమ్మీ మంచి మాటనా చెప్తా ఇక కొందరు ఎట్టుంటారంటే ఇక నాకేం తక్కువ పెద్ద నేనే అంత తెలుస్తుంది గౌరవం బాగుంటది గౌరవంతం బాగుంటది ఇక వాళ్ళకు ఏమీ తెలియదు అన్నట్టుగా వేరేటోళ్ళని చిన్నగా చేసేస్తారు ఇక గర్నతోటి మాత్రము ఇక అందరినీ చిన్నగా చేస్తారు ఎందుకంటే ఇంకోళ్ళ మాట వినరు ఇక నేనే గొప్ప నేనే అన్ని అన్నట్టుగా పెద్ద కొమ్ములు వచ్చినట్టు ఉంటారు ఇక ఏంటంటే కళ్ళు ఉన్నా కానీ కళ్ళు లేనట్టు ఉంటారు మనుషులు ఏంటంటే కళ్ళు ఉన్నాయి కళ్ళు మూసుకపోతాయి ఇక ఎట్లా అంటే గౌరవంతో ఇక వాళ్ళది యాంకరం అంటే ఓ రకంగా ఉంటుంది ఇక అట్లా ఉంటుంది అట్టున్న మనిషి ఎప్పటికైనా ఇక అది మంచిగా కాదు ఇక అందరిని చిన్నగా చేస్తూనే ఉంటారు వాళ్ళ దగ్గర వాళ్ళని చూస్తారు వాళ్ళదని కరెక్ట్ అంటారు ఏ మాట మాట్లాడినా కూడా ఇంకోళ్ళ మాట వినరు వాళ్ళు ఎట్లా అంటే ఇంకోళ్ళ మాట చిన్నగా చేసేస్తారు చీపు చేసేస్తారు మాట్లాడితే వినరు నాకే కొమ్ములు ఉన్నాయి అలా కొమ్ములు అన్నది ఇరిచేసినట్టు ఉంటేనే ఒక వెలుగై వెలుగుతారు మన తెల్లగా నల్లగా అన్నది విషయం కూడా ఏంటంటే కొమ్ములు పెట్టుకొని బతకద్దు కొమ్ములు ఇరుచుకొని బతకాలి జీవితంలో ఏం లేదు ఇది విషయం కొమ్ములతోటి అందరినీ వాళ్ళు మాట్లాడినా చీప్ చేస్తారు అలా నువ్వు ఏంటంటే ఎట్లా అంటే అలా మాట ఉడికినారు వాళ్ళ మాటనే కరెక్ట్ అంటారు చూడాలి డేంజర్ ఇక రకం ఉన్నోళ్ళను వాళ్ళని పక్కకు పెట్టేసేయండి వాళ్ళు అనుభవిస్తారు మనదైతే మనతో పంటి మనది వినలేదు అనుకో వాళ్ళది మనం వినద్దు మనది అన్నది మనకే ఉండాలి వాళ్ళది మనం వినుకుంటాం మనం పిచ్చోళం కావద్దు ఇది విషయం ఇక వాళ్ళది వినాలి కానీ మనది వినరు మాట అట్లాంటి వాళ్ళు డేంజర్ ఇది నచ్చిందరా ఏంటంటే పొగరుపోతుంటే ఉండద్దు పొగరుపోతనము అహంకారము ఎన్నో రకాలుగా ఉంటారు వాళ్ళు వాళ్ళతో డేంజర్ వాళ్ళ మనసు మారది అలా మనసు వస్తే అట్లుంటది ఇక ఎట్లా అంటే ఇంకో మనిషిని చిన్నగా చేసే వాళ్ళు బట్టి ఉంటుంది వాళ్ళకి గొప్పగా అంటారు ఇంకోళ్ళని గొప్పగా అన్నారు వాళ్ళని వదిలేయండి మన పని మనం చేసుకుందాం ఈ వంటనైతే సూపర్ చూపెట్టేద్దాం ఏమేం కావాలో ప్రాసెస్ అంతా చూపెట్టేద్దాం ఇట్లా బాగున్నారు మనుషులు ఎందుకంటే వాళ్ళ మాట వినాలని మన మాట వినరు అవును ఇదేందో మనుషులు తెలిసిన వాళ్ళు ఊరికి పిచ్చోళ్ళని చెప్తారు వాళ్ళకే తెలియదు జీవితం అంటే ఏంది అన్నది వాళ్ళకే తెలియదు అట్లా మీ లైఫ్ లో కూడా ఎవరైనా ఉన్నారా చెప్పురి కామెంట్ చేయండి బాగుంటది ఇట్లా ఇదంతా ప్రాసెస్ ఇక చూపెట్టబోయే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నచ్చితే చేసుకోండి ఇక ఏంటంటే ఇవి కూడా మనకి హెల్దీ గురించి ఈ ఆయిల్ తోటి కాకుండా బాగా ఆయిల్ కాదు ఏదో సింపుల్గా కొంచెం కానీ ఇది ఏంటంటే మనం అట్లా చేసుకోవచ్చు డైరెక్ట్ ఉడక తినచ్చు అవి అట్లా ఏంటంటే ఆవిరికి ఉడకబెట్టుకోవచ్చు వాటర్లు ఉడకబెట్టుకోవచ్చు ఎట్లా మనకి ఎట్లా ఇది వెనకటి పద్ధతే కానీ ఇప్పుడు మనం చేసుకునే పద్ధతులు చూపిస్తాం చెప్తా ఇప్పుడు గోధుమ పిండి మనం మోమోస్కు ఇగో ఇదైతే పెసరపప్పు నానబెట్టిన ఒక 10 నిమిషాలు నానబెట్టూరి అర్ధగంట టైం ఉంటే అర్ధగంట నానబెట్టూరి 10 నిమిషాలు ఇక కొంచెం చిన్న కప్పు ఇగో చిన్న గిన్నెడు
ఉమ్. ఇప్పుడైతే పసుపు, ఉప్పు, జీలకర్ర, ఇక 3 పచ్చిమిర్చి చిన్న చిన్నవి, అల్లం, కరివేపాకు, ఆనియన్ కొంచెం సగం ముక్క, కొత్తిమీర. ఇంతల్నే మనం ఎట్లా చేసుకుందాం అన్నది చూపిస్తా. ఏది ఎట్లా చేసుకుందాం అన్నది పెట్టుకోవాలి. నానుతుంది పిండి. ఎంత నానితే అంత మంచిగా అయితే ఎప్పుడైనా కానీ సాఫ్ట్గా వేసుకునేది చూడండి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నా కొద్దిగా. పిల్లలకు బాగా ఇష్టం ఉంటుంది ఇది. కొంచెం కొంచెం వాటర్ వేసి వేసుకుంటాం. సరే. ఈ రకంగా వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నాక నున్నగా వేసుకున్నాక మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఇప్పుడు చేసుకునేది ఇప్పుడు పప్పు పెసరపప్పు మంచిగా నానింది. వాటర్ అయితే వేసుకోకుండ్రి. నానినది పప్పుతోనే వాటర్ ఉంటుంది. మనం వాటర్ వేసుకోవద్దు. ఎంతసేపు నానింది మమ్మీ? ఒక 10 నిమిషాలు నానబెట్టుకోర్రి. అర్ధగంట అయితే అర్ధగంట నానబెట్టుకో. నేనైతే అర్ధగంట నానింది. ఇప్పుడు ఇది పప్పు వేసుకోవచ్చు. ఇట్లా మనకు అదే పదన అన్నది ఉంటుంది. మనకు వాటర్ పోసేది అవసరం ఉండదు. వాటర్ పోసినామంటే మనకు గట్టితనం ఉండదు. ఇది పెసరపప్పు లూజ్ అవుతుంది. లూజ్ అవుతుంది పెసరపప్పు. వాటర్ అస్సలు పోయద్దు. ఇట్లా తీసేసుకొని మనం వార పోసుకొని చేసేసుకో. జీలకర్ర మనం చేసుకున్న దానికి ఎక్కువ పప్పు ఉంటే ఎక్కువనే వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 3 వేస్తున్నా. కారం తినేదాని మీదకి వేసుకోవాలి. పిల్లలు తినేదాని మీదకి వెళ్ళి. అల్లం ముక్క ఒకటి. ఇక అల్లం ముక్క లేకపోతే అల్లం ఎల్లిగడ్డ వేసుకో. అది అల్లము కొంచెం అల్లం ఎల్లిగడ్డ ఉంటే వేసుకోర్రి. ఇక అల్లం లేకపోతే ఇక అల్లం ఉంటే అల్లం వేసుకోండి. చేస్తాను. ఇట్లా బరకగానే పట్టుకోవాలి. ఆనియను, పచ్చిమిర్చి, అల్లం 3 కలిపి పట్టిన ఇట్లా బరకగానే ఉండాలి. ఈ రకంగా కనబడుతుందా మీకు? ఇట్లా ఈ రకంగా పట్టుకుంటే అక్కడక్కడ పప్పులోలు వస్తే మంచిగా ఉంటుంది. నేను వాటర్ వేయకుండా కానీ నానబెట్టిన పప్పే వాటర్ ఎట్లున్నది చూడు. వాటర్ అస్సలు వడగొట్టద్దు. ఎందుకంటే మనకు లూజ్ అయిపోయి మనకు అందులో అందులో పెట్టరాదు. మోమోస్లా పెట్టరాదు. కష్టమవుతుంది. ఇక అది అటు ఇటు వెళ్ళిపోతుంటుంది. లూజ్ ఉండి ఈ రకంగానే ఉండేది చూసుకోవాలి. ఆనియన్ వాటర్ వెళ్ళింది. ఈ పప్పు నానబెట్టిన వాటరు. ఎందుకంటే కొన్ని చెప్తేనే అర్థమవుతుంది. తెలియని వాళ్ళకి అయ్యో ఇట్లా అయిపోయింది, మిస్టేక్ అయిపోయింది, అమ్మ చేస్తే అన్నది రావద్దు. పక్కా ఉండాలి ఇది చేస్తే. ఎందుకంటే వాటర్ ఒక సుక్క పడకుండా నానబెట్టిన వాటర్ తోటే మీరు చేసుకునేది కూడా. ఇది ఒక సక్సెస్ చేసుకుంటే అంత సక్సెస్. మీరు వాటర్ పడ్డదనుకో, లూజ్ అయిందనుకో అందులో పెట్టలేము మనం చేసేటల్లా. ఇప్పుడు ఏంటంటే మనము ఇందులో ఉప్పు ఎక్కువ పట్టది. మనం పెసరపప్పు దాంట్లో మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర ఏదే హెల్దీ కదా ఆకుకూర, పిల్లలకి ఎంత మంచిది. కరివేపాకు ఎంత వేసుకునేది చూడండి. మనకు నెత్తి ఏర అన్నది లేదు, ఎంటికలు లేవు నెత్తికి అని అనిపిస్తుంది కదా. కరివేపాకు బాగా మేలు జరుగుతుంది. ఇంత వేసుకునేది చూడాలి. ఇట్లా కలిపేసుకోవాలి మంచిగా. ఇక పిల్లలు తినేటోళ్ళు ఉంటారు కదా, మిరపకాయలు చూసుకొని వేసుకోరు. కారం అన్నది కొంచెం అంత వేసుకుంటే బాగుంటుంది. 1 2 మనం చేసుకున్న మీకెళ్ళి వేసుకోవాలి. ఇప్పుడైతే ఇట్లా నానింది. ఒకసారి ఇట్లా వేసేస్తాం. ఆయిల్ వేస్తూ ఉండు. మనం ఎంత పెద్దగా వేసుకుంటాం అన్నది మన ఇష్టమే. ఇట్లా అన్నీ వేసి పెట్టుకోవాలి. ఇటువంటిది ఉంటుంది కదా, లొంతలు వస్తుంది. ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా వచ్చినాక అనుకోవాలి.
ఇట్లానే అన్ని అన్నీ వేసుకోవాలి ఇట్లనే ఇచ్చుకుపోకుండా ఇట్లా మంచిగా అనేసి అన్ని ఇట్లా వేసేసుకోవాలి ఇట్లా ఇలా వేసేసుకోవాలి. చేసుకున్న ఇవి ఇప్పుడు మనము కొంచెం గరం అయినాక ఆయిల్ కొంచెం గరం వాటర్ గరంగా అయినాక వేసేసుకోవాలి. మనం ఏ షేప్లో వేసుకోవాలన్న మన ఇష్టం. ఇది ఏంటంటే హెల్దీగా మైదం పిండి కాకుండా హెల్దీగా నేను చేసిన కాబట్టి గోధుమ పిండి మైదం పిండితోటి చేస్తారు ఎక్కువ బయట అయితే, మనం గోధుమ పిండితోటి చేసుకున్నాం. ఇప్పుడు పెసరపప్పు ఎంత మంచిది, పెసరపప్పు చాలా మంచిది ఆరోగ్యానికి అయితే. ఉడకని ఇట్లా ఉడకాలి, మరేకున్నా సరే మనం ఉడికినాక వెళ్తాయి. ఇంత బాగా అన్నీ ఉడికినా కొద్దిగా అది వేయండి. ఇట్లా ఏదన్నా పట్టుకొని మనం పప్పు ఉడకబెట్టుకోలేం కదా, నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఉడుకుతాయి ఇవి. ఎంత బాగా వచ్చినాయి కదా మోమోస్. అంటే అసలు హెల్త్ ఇప్పుడు పిల్ల గుడక పెసరపప్పు చాలా మంచిది. మైదం ఏంటంటే హెల్దీ, మైదం పిండి తోటి చేసుకుంటే హెల్దీ కాదు. ఇప్పుడు గోధుమ పిండి కాబట్టి హెల్దీ. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, కొంచెం సరిపోతుంది. కొంచెం ఆవాలు వేసుకోవాలి, ఒక చిటికెడు. ఎండిన మిర్చి ఒక 2. పచ్చిమిర్చి వేసేసుకుందాం మనం. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ ఎక్కువ కాదు, తక్కువనే. ఇప్పుడు నువ్వులు వేసుకుందాం ఇంటి మీద కొద్దిగా. ఇట్లా పిల్లలకి ఇష్టం ఉంటుంది, ఇట్లా మీద వస్తాయి, టేస్ట్ బాగా వస్తుంది. రెడీ. ఎంత బాగా వచ్చినాయి చూడు. రెడీ. హెల్దీ మోమోస్. హెల్దీగా పిల్లలకి హెల్దీగా పెట్టాలని అనుకుంటాము. ఏ పేరెంట్స్ అయినా హెల్దీగా పెట్టాలి, పిల్లలకి హెల్దీగా ఉండాలని అనుకుంటారు కదా. ఇక మా అమ్మ అయితే హెల్దీగా వేసేసింది. ఇది పెసరపప్పు లోపల పెట్టింది, చూడు ఎంత బాగా చేసింది మమ్మీ. లోపల పెసరపప్పుతోటి ఇవి మంచిగా బాయిల్ చేసింది, ఉడకబెట్టింది కదా. మీరు ప్రాసెస్ అంతా చూసే వచ్చిర్రు. టేస్ట్ ఇట్లా టమాటా సాస్లో కూడా అద్దుకొని తినొచ్చు. టమాటా సాస్ ఉంటే టమాటా సాస్. నాకు సాస్ అంత పెద్దగా ఇష్టం ఉండదు. ఇష్టం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లా తినొచ్చు, ఇష్టం లేకపోతే బట్టి కూడా తినేసేయచ్చు. బట్టి కూడా తినచ్చు.
చెప్పాలి. సూపర్ బాగున్నాయి. బాగుంటాయి. ఏందంటే మ్మ్. గోధుమ పిండితోటి హెల్దీ, మైదా పిండి కాకుండా. పైన మంచిగా ఫ్రై అయ్యి మ్మ్. లోపల లోపల ఉడికిపోయింది మంచిగా. ఉడికిపోయింది, ఉడికిపోతుంది. మ్మ్. బాగున్నాయి. చేసుకొని పిల్లలకి చేసి పెట్టుర్రి. సూపర్ అంటే సూపర్ రెసిపీ. ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి చేసుకొని. ఈజీ, అది ఈజీ. మీకు ఈజీగా ఎవరు చేయరానోళ్ళు కూడా మీకు చేసేసుకోవచ్చు. అది సింపుల్గా ఇంట్లో ఉన్న సింపుల్గా వీటితోటి టేస్టీగా. చేసేసుకోవచ్చు. పైన కూడా మన నువ్వులు. గోధుమ పిండి అయితే ఇంట్లో ఉంటుంది. బాగుంది. ఒక పావు కిలో అయితే ఎంత అన్న పిండి అవుతుంది. అసలు పావు కిలో కూడా చేయలే, కొద్దిగానే. నచ్చినాయారా? నచ్చినాయి నాకు. చాలా టేస్ట్ ఉన్నాయి. బయట మోమోస్ లానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. మీకు నచ్చుతాయని మేము అనుకుంటున్నాం. పెద్దవాళ్ళకు కూడా నచ్చుతాయి, పిల్లలకు నచ్చుతాయి, పెద్దవాళ్ళకి నచ్చుతాయి. వాళ్ళు స్కూల్కి వెళ్ళి రాగానే అట్లా పెడితే అలా ఒక ఫ్యాషన్గా అవి ఇవి ఏంటి పిల్లలు అన్నట్టు ఇష్టంగా తింటారు. తింటారు. నేను నువ్వులు కూడా చల్లిన ఆరోగ్యానికి మంచి ఈ పిల్లలకని. మంచిగా ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే.